సైబర్ క్రైమ్ గురించి అంటూ జరుగుతున్న మొత్తం వ్యవహారం నడుస్తోంది అందులో అని చెప్పి అనడంతో సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళ హెల్ప్ తోటి దాన్ని రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తే అందులో ఇలా సిస్టమ్స్ చాలా దొరకడం జరిగింది. అండ్ ఒక 9 members ని అందులో పట్టుకోవడం జరిగింది. ఎంప్లాయీస్ గా చేసుకున్న వాళ్ళు. అందులో 6 members ఆర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, ఒకళ్ళు ఒడిస్సా వాళ్ళు, ఇంకో 2 ఖమ్మం వాళ్ళు, ఇక్కడ లోకల్ మన తెలంగాణ ఖమ్మం వాళ్ళు. బేసికల్ గా ఇది ఆపరేట్ ఎట్లా అవుతుందంటే, ఈ కాల్ సెంటర్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ ని ఎక్కువ టార్గెట్ చేస్తూ అక్కడ వాళ్ళకి కాల్ చేస్తూ వాళ్ళని ఇట్లాగా వేరియస్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ ని లూట్ చేయడానికి ఇచ్చేస్తూ ఉంటారు. జాబ్ ఆపర్చునిటీస్ కానీ, వేరేవి కానీ, పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తాను, ట్రేడింగ్ అని. అయితే ఇందులో మెయిన్ గా ఏంటంటే ఈ వెస్ట్ బెంగాల్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దట్ వాళ్ళకి ఆస్ట్రేలియన్ యాక్సెంట్ లో మాట్లాడడానికి. దీస్ ఆర్ అవర్ పీపుల్ ఓన్లీ, మన భారతదేశం వాళ్లే కానీ బట్ వాళ్ళని అక్కడ వాళ్ళలాగా మాట్లాడడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ట్రైనింగ్ అది ఇప్పించి అక్కడ వాళ్ళ యాక్చువల్ ఏంటంటే మన చాలా మంది స్టూడెంట్స్ ఆస్ట్రేలియన్ లో యూనివర్సిటీస్ లో వాటిలో చదువుకోవడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు. సో వాళ్ళు అక్కడ వేరియస్ వాళ్ళ చదువుకు కానీ జాబ్ కానీ వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు అక్కడ ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పని వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. అట్లా ఎవరైతే అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఉంటారో అక్కడ అకౌంట్స్ ఆస్ట్రేలియన్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళని, ఇందులో మెయిన్ కింగ్ పిన్ 2 ఉన్నారు, వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాము. వాళ్ళు కూడా యాక్చువల్ ఖమ్మం వాళ్ళే. సో వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి స్టూడెంట్స్ ని కానీ, అటువంటి జాబ్ కోసం సీక్ చేస్తున్న వాళ్ళని కానీ, అన్ఎంప్లాయిడ్ యూత్ ని కానీ పట్టుకుని వాళ్ళ అకౌంట్స్ వీళ్ళు తీసుకుంటారు సమ్ ఆన్ కమిషన్ బేసిస్ లో. సో వాళ్ళు కూడా మ్యూల్ అకౌంట్స్ అప్లై చేస్తున్నట్టే, బట్ వాళ్ళకి ఎంత తెలుసో తెలియదు. వాళ్ళని కూడా మేము విచారిస్తున్నాము, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అటువంటి క్యాండిడేట్స్ ని టార్గెట్ చేసి వాళ్ళ అకౌంట్స్ వీళ్ళు తీసుకుని ఆ అకౌంట్స్ ని వీళ్ళు ఏ కాల్ సెంటర్ ద్వారా అయితే వీళ్ళు ఇన్నోసెంట్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ ని ఇచ్చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళకి అకౌంట్స్ పంపించి ఆ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేయమంటారు ఈ వేరియస్ ఫ్రాడ్స్ వాటిల్లో. సో అట్లాగా ఆస్ట్రేలియన్ అకౌంట్స్ లో ఏ మనీ అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారో అక్కడ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ వీళ్ళు కాల్ చేసినప్పుడు ఆ ఆస్ట్రేలియన్ అకౌంట్ లో ఉండే మనీని హవాలా ద్వారా వేరే అదర్ రూపంలో ఇట్లాగా మన తిరిగి ఇండియాకి వీళ్ళ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. సో ఈ మెకానిజం లో ఈ ఫ్రాడ్ అంతా కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది. సో ఒక కాల్ సెంటర్ అని చెప్పి పెట్టి ఒక ఫేక్ కాల్ సెంటర్ గా ఒక సైబర్ క్రైమ్ ర్యాకెట్ ని నడుపుతున్న ఈ గ్యాంగ్ ని ఎస్ఓటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళ లీడ్ తోటి సైబర్ క్రైమ్ పోలీస్ ఎస్ఓటి వాళ్ళు సంయుక్తంగా రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. సో ఇది ఒక మేజర్ బ్రేక్ త్రూ. అండ్ ఇందులో ఇప్పటిదాకా ఐ థింక్ లాస్ట్ 1.5 year గా ఇది రన్ అవుతుంది. 2 years